హలో హాయ్ ఫ్రెండ్స్. మనకి నాగ్పూర్ నుంచి బెంగళూరుకి అయితే లోడ్ రావడం జరిగింది. ఈ లోడ్ ఏమిటంటే మనకి ప్లేవుడ్. మనకి అక్కడ చూడండి ప్లేవుడ్ అయితే లోడింగ్ చేస్తున్నారు. మనకి వీడియో తీయడానికి అయితే కంపెనీలో అలో లేదు, కానీ నేను వీడియో అయితే తీస్తున్నాను. మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. మనకి ఆ ప్లేవుడ్ అనేది మన బండ్లకి అయితే లోడింగ్ చేయడం జరిగింది. లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం డోర్కి అయితే జాలరీ వేసుకోవాలి. మనకి ఎందుకంటే మనం బ్రేక్ కొట్టినప్పుడు కానీ సడన్ బ్రేక్లు ఎప్పుడైనా ముందుకి వెనక్కి జరుగుతాయి. లోడింగ్ అంతా కంప్లీట్ అయిన వెంటనే మనం గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవాలి. మనం ఎందుకంటే మనం నైట్ టైం అయితే ఎక్కువ జర్నీ ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా అనేది విజువల్ ఉంటుంది. గేట్లోకి రాగానే మనకి బిల్డ్ అయితే రెడీగా ఉంది. మనకి చూడండి రాస్తున్నారు. మనకి అవుటింగ్ అనమాట ఇది. మనకి అవుట్ చేసుకొని మనం బయలుదేరి వెళ్ళిపోవడమే. ఇంకా మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అటు ఇటు ఏమైనా మనుషులు ఏమైనా వస్తున్నారా అని మనం చెక్ చేసుకొని అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి, గేట్ అవుట్ చేసుకొని. ఇప్పుడు మనం గేట్ అవుట్ అయ్యాం కదా, మన కాటా అయితే వేసుకోవాలి. ఒక తూరి మనకి ఓవర్లోడ్ వచ్చింది అనుకో, మనం వెనక్కి వెళ్ళి మనం దింపించుకోవాలి. మనకి ఎందుకంటే మనకి కాటా బార్డర్ అయితే ఉందన్నమాట మహారాష్ట్ర. మనకు కాటా ఎక్కువ వచ్చింది అనుకో, మనకి కేసు అయితే చాలా గట్టిగా అయితే రాస్తారు. మనకి ఆ టెన్షన్ ఎందుకు, మనకి కాటా వేసుకొని మనం వెళ్ళిపోదాం. కాటా అంతా వేసుకున్నాక మనకి బిల్లులు అయితే కరెక్ట్గా ఉన్నాయి. మన కాటా కూడా పర్ఫెక్ట్ ఉంది. మనం బయలుదేరి వెళ్ళిపోతాం పదండి. ఇంకా ఇప్పుడు మనమైతే డీల్ బంక్లో అయితే ఉన్నాం. మనం కార్డులకి అయితే అమౌంట్ వేసుకోవాలి. మనం ఆ కార్డు ఉంటే మనకి డీల్ పట్టడానికి అయితే బాగా ఈజీగా ఉంటుంది. మనకి డ్రైవర్ కూడా మన డ్రైవర్ పాయింట్స్ అనేది కూడా ఉంటాయి. మన డీల్ ఎంత పడుతుందో చూడండి ఒక దూరి. డీజిల్ పట్టుకోవడం అయితే కంప్లీట్ అయింది. మనం బయలుదేరదాం. మన బండి అయితే చూడండి ఒకసారి ఎట్లా లుక్ ఉందో. మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం జామ్లోకి అయితే వచ్చాము. మన ఈ జామ్లో స్ట్రైట్ పోతే చంద్రపూర్ పోతాం. మనం ఇట్లా స్ట్రైట్ పోకునేట రైట్ తీసుకొని పోవాలి హైదరాబాద్ రూట్కి. మనం రైట్ తీసుకుంటే మనం హైదరాబాద్ రూట్కి అయితే పోతాము. చూడండి ఒకసారి ఈ రూట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి అంతాను. హైదరాబాద్ వచ్చి 332, కన్యాకుమారి వచ్చి 1573 అయితే ఉంది డిస్టెన్స్ మనకి. ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ అయితే ఎంటర్ అయ్యాం. మనకి ఇక్కడైతే కాటాలు ఉంటుంది. మనకి 11 బండి అయితే కాటా వేసుకోవాలి. మనకి వెయిట్ ఎక్కువ వచ్చిందనుకో ఓవర్లోడ్ అయితే కేసు అయితే చాలా గట్టిగా అయితే రాస్తారు. మనకి అలా ఉండదు కాబట్టి మనం ముందుగానే కాటా పెట్టుకుంటే మనకి ఎంత వెయిట్ ఉండేది ఏమి కథ అనేది మనకు తెలిసిపోతుంది. మనం కాటా పెట్టుకోకుండా ఎట్లా వెళ్ళిపోయామనుకో, మనకు బార్డర్లో పోయి మనకి ఎక్కువ వచ్చిందనుకో ఇప్పుడు మనకేం బాగుంటుంది, కానీ ఓనర్ అయితే సఫర్ అవుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోలు చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకైతేను. మీరు నన్నైతే ఇలానే సపోర్ట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్.